శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాసోపవాస వ్రతం. అగ్నిదేవుడు ఇట్లు చెప్పాను. వశిష్ఠ మహాముని, ఇప్పుడు అన్నింటికంటే ఉత్తమమైన మాసోపవాస వ్రతం గురించి చెప్పెదను. వైష్ణవ యజ్ఞం చేసి ఆచార్యుని ఆజ్ఞ గైకొని కృచ్ఛాది వ్రతములు ఆచరించడం ద్వారా తన శక్తిని పరీక్షించుకొని మాసోపవాస వ్రతం చెయ్యాలి. వానప్రస్థుడు, సన్యాసి, విధవయగు స్త్రీ ఈ వ్రతం చెయ్యాలి. ఆశ్వయుజ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి 30 దివసములకై ఈ క్రింది విధంగా సంకల్పించి మాసోపవాస వ్రతం గ్రహించాలి. ఓ మహావిష్ణు, నేను ఈ దినం మొదలు 30 దినములు నీ ఉత్థానం పర్యంతం నిరాహారుడుగా ఉండి నిన్ను పూజించెదను. సర్వవ్యాపి అయిన ఓ హరి, ఆశ్వయుజ శుక్ల ఏకాదశి మొదలు నీ ఉత్థాన కాలమైన కార్తీక శుద్ధ ఏకాదశిలోగా నేను మరణించిన నీ కృపచే వ్రతభంగం కాకుండుగాక. వ్రతమాచరించువాడు దినమున 3 పర్యాయములు స్నానం చేయుచు సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ ప్రాతకాలమును, మధ్యాహ్నమందు, సాయంకాలమందు శ్రీ మహావిష్ణువును పూజించాలి. తత్సంబంధి గాన ధ్యాన జపాదులు చెయ్యాలి. వ్యర్థాలాపాలు చెయ్యకూడదు. ధనాస వదిలేయాలి. వ్రతహీనుని ఎవరూ స్పృశించరాదు. వ్రతహీనుని ఇవ్వనని స్పృశించరాదు. శాస్త్ర నిషిద్ధ కర్మలను ఆచరించే వారిని ప్రేరేపించరాదు. 30 దివసముల పాటు దేవాలయమందే నివసించాలి. వ్రతం చేయవాడు కార్తీక శుక్ల ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజించి పూజలకు భోజనం పెట్టి వారికి దక్షిణలిచ్చి తాను కూడా పారణం చేసి వ్రత సమాప్తి చెయ్యాలి. ఈ విధంగా 13 మాస ఉపవాసములు చేసిన వాడు భుక్తిముక్తులు రెంటినీ పొందును. పిదప వైష్ణవ యజ్ఞం చేసి 13 బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారి ఆజ్ఞచే ఒక బ్రాహ్మణునికి 13 ఉత్తరీయాలు, 13 అధోవస్త్రాలు, పాత్ర, ఆసన, ఛత్ర, పవిత్ర పాదుక, యోగపట్ట, యజ్ఞోపవీతాలు దానం చెయ్యాలి. పిదప శయ్యపై తన ప్రతిమను, సువర్ణమయమగ మహావిష్ణు ప్రతిమను పూజించి వాటిని మరొక బ్రాహ్మణునికి దానం చేసి అతన్ని వస్త్రాదులచే సత్కరించాలి. నేను సర్వపాప విముక్తుడనే బ్రాహ్మణ శ్రీ మహావిష్ణు ప్రసాదంచే విష్ణులోకమునకు వెళ్ళగలను అని అతడు పలకగా బ్రాహ్మణులు, ఓ దేవాత్మక, నీవు రోగశోకరహితమగు విష్ణులోకమునకు వెళ్ళి అచట విష్ణురూపధారివై విమానమున విరాజిల్లుము అని పలకవలను. పిదప వ్రతమాచరించిన వాడు ద్విజులకు నమస్కరించి ఆ శయ్యను ఆచార్యునికి ఇచ్చివేయాలి. ఈ విధంగా వ్రతమాచరించిన వాడు తన 100 కులములను ఉద్ధరించి వారిని కూడా విష్ణులోకానికి తీసుకుని వెళ్ళను. మాసోపవాసం చేయువాడు నివసించే దేశం పాపరహితమై ఉండును. మాసోపవాస వ్రతానుష్ఠానం చేసిన వాడు పుట్టిన కులము మాట చెప్పవలన. వ్రతమాచరించేవాడు మూర్ఛ చెందితే అతన్ని నెయ్యి కలిపిన పాలు తాగించవలను. ఈ కింద చెప్పిన పదార్థాలు వ్రతభంగకరములు కావు. బ్రాహ్మణుని అనుమతిచే గ్రహించిన హవిస్సు, ఆచార్యుని అనుజ్ఞచే గ్రహించిన ఔషధి, ఫలము, మూలము, ఫలము ఈ వ్రతమందు శ్రీ మహావిష్ణువే మహౌషధి స్వరూపుడు అనే విశ్వాసంతో వ్రతమాచరించేవాడు వ్రతం సమాప్తి చెయ్యగలడు. భీష్మ పంచక వ్రతం. అగ్నిదేవుడు చెప్పాను. ఇప్పుడు సకల మనోరథాలు తీర్చి వ్రతరాజమైన భీష్మ పంచక వ్రతం గురించి చెప్పెదను. కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఈ వ్రతం ప్రారంభించి 5 దినాల పాటు 3 వేళలా స్నానం చేయించు తిలలతోనూ యవలతోనూ దేవతలకు ఇతరులకు 5 తర్పణాలు ఇయ్యాలి. మౌనంతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. పంచామృత పంచగవ్యములతో స్నానం చేయించి చందనాది సుగంధ ద్రవ్యాలు అలది ఘృతయుక్తమగ గుగ్గులు వెలిగించాలి. ప్రాతకాలమందును రాత్రి యందును శ్రీ మహావిష్ణువుకు దీపం చూపి భోజ్య పదార్థములు నివేదన చెయ్యాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అను ద్వాదశాక్షరి మంత్రమును 108 పర్యాయాలు జపించాలి. ద్వాదశాక్షర మంత్రానికి చివర స్వాహా చేర్చి ఘృతసిక్తములగు తిలలను యవ్వలను హోమం చెయ్యాలి. మొదటి దినమున భగవంతుని పాదములను కమలములతోనూ, 2వ దినాన మోకాళ్లను, తొడలను బిల్వపత్రాలతోనూ, 3వ దినాన నాభిని భృంగరాజంతోనూ, 4వ దినాన బాణపుష్ప బిల్వపత్ర జపాపుష్పములతోనూ, 5వ దినాన మాలతీ పుష్పాలతోనూ సర్వాంగములను పూజించాలి. వ్రతమాచరించేవాడు భూమిపై శయనించాలి. ఏకాదశి నాడు గోమయం, ద్వాదశి యందు గోమూత్రం, త్రయోదశి యందు పెరుగును, చతుర్దశి యందు క్షీరమును, చివరి దినమందు పంచగవ్యాలను ఆహారంగా గ్రహించాలి. పౌర్ణమాసి యందు నక్తవ్రతం చెయ్యాలి. ఈ విధంగా వ్రతం చేసిన వాడు భుక్తిముక్తులు పొందును. భీష్ముడు ఈ వ్రతం ఆచరించుటచే శ్రీహరిని చేరను. కావుననే దీనికి భీష్మ పంచకం అని పేరు వచ్చింది. బ్రహ్మ కూడా ఈ వ్రతం ఆచరించి శ్రీహరిని పూజించెను. అందుకే ఈ వ్రతము పంచోపవాసాదులతో కూడినది. అగస్త్య పూజ.
అగ్నిదేవుడు చెప్పెను, వశిష్ఠ, అగస్త్య మహర్షి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. అతని పూజ చేసిన వాడు శ్రీ మహావిష్ణువు సన్నిధి చేరును. సూర్యుడు కన్యారాశి చేరకముందు దానికి దగ్గరగా ఉన్నప్పుడు 3/1/3 రోజులు ఉపవాసం ఉండి అగస్త్య పూజ చేసి అర్ఘ్యం ఇవ్వాలి. మొదటి దినాన 4 గంటల పగటి భాగం మిగిలి ఉండగా వ్రత ప్రారంభం చేసి ప్రదోష కాలాన కాస పుష్పమయమగా అగస్త్యుని మూర్తి కలశంపై స్థాపించి మూర్తి పూజ చెయ్యాలి. అర్ఘ్యమిచ్చేవాడు రాత్రి జాగరణ చెయ్యాలి. మునిశ్రేష్ఠుడవైన అగస్త్య, నీవు తేజోరాశివి, మహాబుద్ధిమంతుడవు. నీ భార్యయగు లోపాముద్రతో కలిసి వచ్చి నేనిచ్చు పూజను గ్రహించము అని అగస్త్యుని ఆవాహనం చేసి గంధ పుష్ప ఫల జలాదులతో అర్ఘ్యం సమర్పించాలి. పిదప మునిశ్రేష్ఠుడైన అగస్త్యుని వైపు తిరిగి చందనాది ఉపచారాలతో పూజించాలి. 2వ రోజు ప్రాతకాలన కలశస్థిత అగస్త్యమూర్తిని ఏదైనా జలాశయం వద్దకు తీసుకుని పోయి ఈ విధంగా చెబుతూ అర్ఘ్యం సమర్పించాలి. కాసపుష్పం వలె ప్రకాశించువాడా, అగ్నివాయు సంభూతుడా, మిత్రావర్ణ పుత్ర, కుంభ సంభవ అగస్త్య, నీకు నమస్కరిస్తున్నాను. ఆతాపి వాతాపులను రాక్షసులను భక్షించిన వాడవు, సముద్రం ఎండింపచేసిన వాడవు అగు అగస్త్య, నా ఎదుట సాక్షాత్కరించము. నేను మనోవాక్కాయములతో అగస్త్యుని ప్రార్థిస్తున్నాను. ఉత్తమ లోకప్రాప్తి ఆశచే అగస్త్యుని ప్రార్థిస్తున్నాను. జంబూద్వీపానికి బయట పుట్టినది, దేవతలకు ప్రియము, సకల వృక్షశ్రేష్టము అగు చందనం స్వీకరించము. అగస్త్య, ధర్మార్థ కామ మోక్షాలను ఇచ్చినది, సౌభాగ్య ఆరోగ్యలక్ష్మీ వర్ధకము, పాప వినాశకము అగు ఈ పుష్పమాలను స్వీకరించము. ఈ ధూపమును గ్రహించి నాకు స్థిరభక్తి ప్రసాదించము. ఈ లోకమున మనోవాంఛిత ఫలములను, పరలోకమున శుభగతిని ఇమ్ము. దేవాసుర పూజితుడవక మునీంద్ర, నీవు సకల కామఫల ప్రదాతవు. వస్త్ర వ్రీహి ఫల సువర్ణములతో కూడిన అర్ఘ్యం ఇచ్చుచున్నాను. మహాముని, నా మనసులో ఉన్న విషయాన్ని అగస్త్యునికి తెలిపెదను. నీకు ఫలార్ఘ్యంను సమర్పించుచున్నాను, గ్రహించము. పిదప అగస్త్య ఏవం జగామ అను వైదిక మంత్రంతో అర్ఘ్యమియ్యాలి. మహావ్రత పరిపాలకురాలివి, రాజపుత్రివి, మునిపత్నివి, దేవేశ్వరి అయిన లోపాముద్ర, నీకు నమస్కారం. ఓ యశస్విని, ఈ అర్ఘ్యం స్వీకరించము. పంచరత్న సువర్ణ రజత సప్తధాన్యపూర్ణమగు పాత్రను, దధి చందన సమన్వితమగు అర్ఘ్యమును అగస్త్యునికి సమర్పించాలి. స్త్రీ శూద్రాదులు కాసపుష్ప ప్రతీకాస ఇత్యాది పౌరాణిక మంత్రంతో అర్ఘ్యప్రదానం చెయ్యాలి. మునిశ్రేష్ఠుడవైన అగస్త్య, తేజపుంజంతో ప్రకాశించి నీవు నరకాన్ని ప్రసాదించువాడవు. నేను చేసిన పూజ గ్రహించి శాంతిపూర్వకంగా వెళ్ళము. ఈ విధంగా పూజానంతరం అగస్త్యుని విసర్జించి అతన్ని ఉద్దేశించి ఏదైనా ఒక ధాన్యాన్ని, ఫలాన్ని, రసాన్ని వదిలేయాలి. పిదప బ్రాహ్మణులకు ఘృతమిశ్రిత క్షీరాన్నం, లడ్డూలు మొదలైన వాటితో సంతర్పణం చేసి గోవు, వస్త్రం, బంగారం మొదలైన వాటిని దానం చెయ్యాలి. పిదప ఆ కుంభం ముఖమును ఘృతమిశ్ర క్షీరయుక్త పాత్ర మూసి దాని యందు సువర్ణముంచి బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. ఈ విధంగా 7 రోజులు అగస్త్యార్ఘ్యం ఇచ్చి వారెల్లరూ సర్వవాంఛితాలను పొందగలరు. దీనివలన స్త్రీ సౌభాగ్యాన్ని, పుత్రులను పొందును, కన్య పతిని పొందును, రాజు రాజ్యాన్ని పొందును. కౌముద వ్రతం. అగ్నిదేవుడు చెప్పెను, ఇప్పుడు కౌముద వ్రతం గురించి చెప్పెదను. దీన్ని ఆశ్వయుజ శుక్లపక్షం నందు ప్రారంభించాలి. వ్రతం చేయువాడు ఏకాదశి దివసమున ఉపవాసం చేసి 1 మాసం శ్రీ మహావిష్ణువును పూజించాలి. నేను ఆశ్వయుజ శుక్లపక్షమందు 1 పూట మాత్రమే భోజనం చేయుచు శ్రీమన్నారాయణుని మంత్రం జపిస్తూ భుక్తిముక్తి ప్రాప్తి కొరకై 1 మాసం పర్యంతము కౌముద వ్రతం అనుష్ఠించెదను అని సంకల్పించాలి. వ్రతం సమాప్తమైన పిదప ఏకాదశి దివసాన ఉపవాసం చేసి ద్వాదశి సమయాన శ్రీ మహావిష్ణువును పూజించాలి. శ్రీ మహావిష్ణువు విగ్రహంపై చందనము, అగరు, కేసరములో అనులేపనం చేసి కమల, ఉత్పల, కహ్లార, మాలతీ పుష్పాలతో విష్ణువును పూజించాలి. వాక్ సంయమంతో తైలపూర్ణ దీపం వెలిగించి 2 వేళల ఎందును పాయసము, ఆపూపంలో లడ్డూలు నైవేద్యం చెయ్యాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షర మంత్రాన్ని నిరంతరం జపించాలి. పిదప బ్రాహ్మణ భోజనం చేయించి క్షమాప్రార్థన పూర్వకంగా వ్రత విసర్జన చేయాలి. దేవజాగర్ని ఏకాదశి వరకు 1 మాసం ఉపవాసం చేయుటచే కౌముద వ్రతం పూర్ణమగును. పూర్వోక్త మాసోపవాసం కూడా ఎన్ని దినములే జరుగును, కానీ ఈ కౌముద వ్రతం చే దానికంటే అధిక ఫలం లభించును. వ్రతదాన సముచ్చయం. అగ్నిదేవుడు చెప్పెను, వశిష్ఠ, ఇప్పుడు సామాన్య వ్రతం గురించి, దానములను గురించి సంక్షిప్తంగా చెప్పెదను. ప్రతిపదాది తిథులందు, సూర్యవారాదులందు, కృత్తికాది నక్షత్రములందును, విష్కంభాది యోగములందును, మేషాది రాసులందును, గ్రహణాది సమయములందును చేయదగిన వ్రతములు, దానములు, వాటికి సంబంధించిన ద్రవ్యములు, నియమాదులు, వీటిని గురించి చెప్పెదను. వ్రతదానోపయోగులకు ద్రవ్యములకు, కాలమునకు అధిష్టాత అయిన దేవత శ్రీ మహావిష్ణువు.
సూర్య శివ బ్రహ్మ లక్ష్మ్యాది దేవతలందరూ శ్రీ మహావిష్ణు విభూతులే. అందుకే ఆయన్ను ఉద్దేశించి చేసిన వ్రతదాన పూజనాదులు సకల మనోరథ ప్రదములు. ఓ జగత్పతి, నీకు నమస్కారం. రమ్ము. ఆసన అర్ఘ్య మధుపర్క ఆచమన స్నాన వస్త్ర గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు గ్రహించుము అని ప్రార్థించి పూజించాలి. పూజా వ్రత దానములందు పై మంత్రముతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇప్పుడు సామాన్య దాన సంకల్పం గురించి వినుము. ఈ రోజున ఈ గోత్రం గల ఈ శర్మ నాను బ్రాహ్మణునికి నేను సమస్త పాపశాంతి ఆయుర ఆరోగ్య వృద్ధి సౌభాగ్యోదయం కలుగుటకై, గోత్ర సంతాన విస్తృతి ధన విజయ ప్రాప్తికై, ధర్మ అర్థ కామ సంపాదనకై, పాపనాశపూర్వకంగా సంసారం నుండి విముక్తి పొందుటకై విష్ణువుకు సంబంధించిన ఈ వస్తువును దానం చేయుచున్నాను. ఈ తద్దాన సాద్గుణ్యార్థమై నీకు సువర్ణాది ద్రవ్యములో కూడా సమర్పిస్తున్నాను. నేను చేసిన ఈ దానం చే సకల లోకేశ్వరుడగు శ్రీహరి సర్వదాసు ప్రసన్నుడగుగాక. ఓ యజ్ఞదాన వ్రతాధీశ, నాకు విద్యా యశస్సులను అనుగ్రహించుము. ధర్మార్థ కామమోక్ష రూపములకు 4 పురుషార్థములను మనోభిలషితములకు వస్తువులను అనుగ్రహించుము అని సంకల్పం చెయ్యాలి. ఈ వ్రతదాన సముచ్చయమును ప్రతిదినం పఠించువాడు అభీష్ట లాభములు పొంది పాపరహితుడై భుక్తిముక్తులు రెండింటినీ పొందును. వాసుదేవాదులకు సంబంధించిన ఇట్టి పూజా నియమాదులచే అనేక విధములకు తిథివార నక్షత్ర సంక్రాంతి యోగ మన్వాది సంబంధ వ్రతములు అనుష్ఠించి ఫలము సిద్ధించును. ఓం శాంతి శాంతి శాంతి.